చందకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మూకలకు తెలియదులే నీ ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోధయుడా శోధయుడా స్వాగతం ధీరా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా భరోసా ఇస్తూ దేవుడి దయతో దేవకుడా మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు దేవకుడా వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే నీ చరిత్ర వినిపిస్తాం విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపి అందరికీ నమస్కారం. కార్యక్రమానికి అధ్యక్షులు గౌరవనీయులు ఈ ఊరు ప్రధాన ప్రౌఢుడు గౌరవనీయులు బెజవాడ రాము గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మీ ఊరు వాసి, మీ అందరూ రాజకీయాల్లో లేకముందు ఇప్పటి నుంచి చూస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏరి కోరి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకి పార్టీ బాధ్యతలు అప్పగించి రాబోయే రోజుల్లో ఒంగోలు శాసనసభ్యుడిగా మీ ఊరు వాసిని, మీ ఊరు యొక్క భవిష్యత్ కోసం తప్పించే వ్యక్తిగా
జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలంలో జెండాను భుజాన వేసుకొని ఈరోజు ఒంగోలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవనీయులు అన్న చుండూరు రవి గారికి ఈరోజు కార్యక్రమం చాలా విపులంగా రవి గారు చెప్పారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. మీకు తెలుసు, ఎన్నికలప్పుడు నేను రాష్ట్ర మంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి వచ్చి పోటీ చేయమంటే నెల రోజుల ముందు వచ్చి పోటీ చేశా. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో పేదల కోసం, ఏ కులం వారైనా పేదల కోసం అహర్నిశలు కృషి చేసి ఆ కుటుంబాల భవిష్యత్ కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు. అయినా మానవులం ఆశాజీవులం కానీ చంద్రబాబు ఎన్నికల్లో గొప్ప గొప్ప వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు వస్తే బాగుంటుంది, పెన్షన్ వేస్తానన్నాడు, అందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు, మహిళలకైతే 18 సంవత్సరాల నుంచే డబ్బులు ఇస్తారన్నాడు, జగన్ గారు ఇచ్చే 45 సంవత్సరాలకు సంబంధించి పెన్షన్ కొనసాగిస్తా అన్నాడు, చేయూత డబ్బులు. అదే కాకుండా బాలచంద్రబాబు గారు పార్టీ సీనియర్ నాయకులు, మండల వైస్ ప్రెసిడెంట్ గారు, అట్లాగే చదువుకునే పిల్లలకు అమ్మఒడి జగన్ గారు ఇస్తుంటే కాదు జగన్ గారు ఒక్కడికి ఇస్తున్నాడు, నేను ఇంట్లో ఉన్నవాళ్ళు మొత్తానికి 15,000 ఇస్తానన్నాడు. అదే కాకుండా చదువుకున్న ప్రతి వారికి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు, ఉచితంగా బస్సు ఇస్తానన్నాడు, సిలిండర్లు 3 ఇస్తానన్నాడు. ఒకటి కాదు, కనపడి రైతులకైతే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తారన్నాడు, వ్యవసాయం చేస్తే రైతు సుభిక్షంగా కౌలు రైతులకి సహాయం చేస్తారన్నాడు. ఏది కనపడితే ఉత్తిత్తి వాగ్దానాలు మొత్తం వల్లించేస్తే ప్రజలు నమ్మారు, పేదవాళ్ళు కూడా నమ్మారు. ఒక రకంగా జగన్ గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటూనే ఓటెత్తికెళ్ళి సైకిల్ గుర్తుకు ఓటేశారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయింది. మేమందరం అనుకున్నాం చాలా మెజారిటీతో గెలవబోతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు, ఈ పేదవాళ్ళ తలరాతలు మారుస్తాడు, మార్చే అవకాశం దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపేణ మేము పనివారిగా గట్టిగా పనిచేస్తాం అనుకున్నాం. మాజీ మంత్రివర్యులు అన్న విద్యావంతుడు, చాలా గొప్ప చదువులు చదువుకున్న ఆయన, చదువుల్లో డాక్టరేట్, యూనివర్సిటీలో ప్రొఫెసరు, మాజీ మంత్రి, మనకి నియోజకవర్గానికి ఇక్కడికి రేపు ఎలక్షన్ కోసమని అన్నను ముందుగానే పంపారు. మొన్న పోటీ చేశారు, చివరిలో అవటం వల్ల దురదృష్టవశాత్తు మన జరిగిన ప్రచారం వాతావరణం అంతా తెలుసు కదా. రేపు కూడా అన్నే పోటీ చేస్తాడు. మనందరికీ ఆయనకి స్వాగతం పలుకుతూ మన దాసు ఎంపీటీసీకి, సర్పంచి రాము మరియు ఎంపీపీ కోటిరెడ్డి, వేదికను అలంకరించిన పెద్దలకి, మన గ్రామస్తులందరికీ ముందుగా నమస్కారం. కుర్రాళ్ళందరూ ఎందుకో నాకు అంతా కనపడట్లా, పనులు పోయి రాలేదా లేకపోతే ఏమైనా పథకాలు వాళ్ళు ఇచ్చే ఆగిపోతాయని ఏమైనా అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లా. మామూలుగా అయితే చాలా మంది ఉండేవాళ్ళు వచ్చింది కదా, పనులు పోవటమే కదా, పథకాలు ఆపుతారని నేను భయం లేదుగా. అసలు ఏమున్నాయి పథకాలు ఆపడానికి, వాళ్ళు ఏమన్నా ఇస్తుంటే కదా మనకి ఆపడానికి. అసలు ఏమీ లేని దాంట్లో చంద్రబాబు నాయుడు చెప్తాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమి మాకండి చెబుతున్నాడు. అంటే వాళ్ళకి ఇస్తారని వాళ్ళన్నా భ్రమపడి కొద్దిగా తిరుగుతారని. అసలు ఏమీ లేని దాంట్లో మీకు ఇస్తాం వాళ్ళకి ఏమని చెప్తే వాళ్ళు కొంతమంది అక్కడ తిరుగుతారు ఆశపడి అని చెప్పి అబద్ధాలు చెప్తా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చూస్తే ఇవాళ మీరందరూ కుర్రాళ్ళందరూ చూస్తుంటారు ఫోన్లో, నెల్లూరులో జగనన్న కోసం జనం వస్తుంటే ముళ్ళ కంచెలు అడ్డం వేయటం, గోతులు తీయటం, మోటార్ సైకిల్లో ఉన్న రోడ్ల మీద కాకపోతే పొలాలకు కూడా అడ్డం పడి వెళ్తున్నారు. అందుకని పొలాలకు గోతులు తెస్తున్నారు. పిచ్చి పట్టింది వీళ్ళకి. జనం ఏమో ఆగట్లా, జగన్ గారిని చూడటానికి ఎగబడుతున్నారు.
ఎందుకు ఎగబడుతున్నాను అర్థంగా పంటలు తీయటం, పెన్షన్ వేయటం, ముళ్ళ గంచెలు అడ్డం వేయటం, ఈ పిచ్చి పనులను చేస్తుంటే నవ్వులు పాలవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏదో ప్రజల గుండెల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 జీతం తీసుకోకుండా తను సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంట్లో ఉంటా, ఖర్చులు పెట్టకుండా, అధికారం ఉన్నప్పుడు ఖర్చు పెట్టకుండా ప్రతి రూపాయిని పేదలకే పంచాలా. ఈ రాష్ట్రంలో వచ్చిన ఆదాయం పేదలకు పంచడం అంటే ఎవరికి ఇవ్వటం అని కాదు. మీ అందరికీ ఇస్తే మీరు చేసే పనికి ₹1 తోడు ఉంటుందని, మీ కుటుంబాల్లో పిల్లలను బాగా చదివించుకుంటానికి అవకాశం ఉంటుందని, పిల్లలు చదివించుకుంటే కుటుంబాలు తర్వాత తరంలో బాగుపడతారని అందరూ తన వాళ్ళుగా అనుకున్నాడు. ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి వైద్యం చెక్ చేయమన్నాడు. ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపించి ఏం పథకాలు కావాలో అవి అడిగాడు. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయండి, తెలుగుదేశం వాళ్ళు చేయమాకండి, మా పార్టీలో చేరతానంటే మీకు చేస్తామనే మాట నేను ఇక్కడన్నా మన వెంకటరాజపల్లిలో కూడా పెన్షన్ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ రాపించుకుంటామని అడిగితే రాయండి రా అన్న వాళ్ళు నోరు తెరిచి అడిగితే ఎవరికి వద్దని నేను అల్లా. మనం మంచి చేద్దాం, ఎవరు విఘ్నత వాళ్ళకు ఉంటుంది అనుకున్నాం. ఇవాళ పరిస్థితి చూస్తే అట్లా లేదు కదా. ఇది అర్థమవుతుంది వాళ్ళ అందరికి కూడా. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఊళ్ళో పొగాకు పంటే కదా, ఎంత కష్టం చేసి పంట పండించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే గిట్టుబాటు ధర ఇచ్చి కొనిచ్చేవాడు. ఇవాళ కొనట్ల వ్యాపారస్తులకి లంచాలు తిని ప్రభుత్వం వ్యాపారస్తులు కొమ్ము కాస్తూ ఉంటే నష్టపోతా కుక్కిన పేర్లు ఉంటారు రైతులు. తెలుగుదేశం పార్టీ కోట్లేసి మన వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తారని ఆశపడి కుక్కిన పేరాల ఊరికి చెప్పుకోలేక బాధపడతా ఉన్నారు. రాబోయేది మన ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారి విలువేంటో ఇప్పుడు అర్థమైంది. చీకటి వస్తే కదా పగలున్న విలువ తెలిసేది. ఒక చీకటి వస్తే పగట్టుకున్న విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ చీకట్లో ఉన్నాం. రేపటి సూర్యోదయం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి నుంచే ఇప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తిరుగులేని అధికారం అంటే తప్పనిసరి వాళ్ళు 4-5 కూడా గెలిచే పరిస్థితి ఉండదు అనుకుంటా. ఎన్నికలు వస్తే ఆ రకంగా రాష్ట్రంలో వాతావరణం ఉంది. మన వాళ్ళు కూడా ప్రగతి కాలంలో ఉంటారు. వాళ్ళందరూ నా కాడికి వస్తూ ఉన్నారు. ఒంగోలులో కూడా, ఇక్కడ కూడా మనందరం నేను అన్న తరఫున మీకు తెలుసు కదా, నేనే మీకు పెద్దానికి బాధ్యత వహిస్తా. ఏ అవసరం వచ్చినా గ్రామంలో సంబంధించి మీరందరూ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలా. నాగార్జున చాలా గౌరవనీయుడు, చాలా మంచి మనిషి, గొప్ప విద్యావంతుడు. మీరు ఇంకో రకంగా ఆలోచించకుండా ఆయనకి మంచి మద్దతు ఇవ్వాలని, మళ్ళీ చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు కమిటీలు వేస్తూ ఉన్నారు. పార్టీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వండి. ఎందుకంటే ఈ పేర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాడ రిజిస్టర్ అవుతాయి, ఇన్సూరెన్స్లు వస్తాయి. ఇంకేదన్నా రేపు పార్టీలో ఏదైనా ప్రయోజనం జరిగేటప్పుడు మీకు యువకులకు పెద్దపేట ఉంటుంది. కాబట్టి మన ఇప్పుడే ఇది అవకాశంగా కష్టపడి పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ వచ్చి పేర్లు ఇచ్చి ఏదో కమిటీల్లో పేర్లు రాపించుకుంటే మేలు ఇద్దని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం మిమ్మల్ని కలుసుకునే అవకాశం దొరికినందుకు ఈ పూట మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. మీటింగ్ చెప్పే ఉండదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఎలక్షన్ ముందు మనము జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చెప్పని ఏం చేశారో, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినవి ఏం చేస్తున్నారో అన్ని విషయాలు మీకు తెలుసు. ఎవరైతే తల్లికి వందనం అని చెప్పి చేశారో ఒకటి మొదలు పెట్టారు. దాంట్లో కూడా ఒకరికి 8,000, ఒకరికి 10,000, ఒకరికి 15,000 ఇస్తున్నారు. నిరుద్యోగులకి 3,000 అన్నారు, ₹3 కూడా రాలేదు. రైతు భరోసా అన్నారు, ఇంతవరకు ₹1 రాలేదు. అట్లే లేడీస్ కి బస్ ఛార్జీ అన్నారు, రాలేదు. సిలిండర్ అంటే 3 అంటే ఒక్క సిలిండర్కి వచ్చినట్టుంది. ఇవన్నీ గతంలో మనం మోసపోయడం జరిగింది. ఎలక్షన్ ఎంతో ముందు ఎంతైతే మీకు తెలుసు, మీరు బాగా మీరు బాగా మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఎవరికైనా పథకం రాకపోతే వాలంటీర్లు కానీ మీరు కానీ మీ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదని చెప్పి దాన్ని పర్యవేక్షణ చేసి
ఆ విషయాలని మళ్ళీ మీ పథకాలు వచ్చేటట్టు వెతికి చేసాం. జగనన్న సురక్ష పెడితే ఎవరైనా హాస్పిటల్ కనుక వెళ్ళకపోతే వాళ్ళే వచ్చి ఆటో తీసుకొని వచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిన తెలుసు. మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండేసిన రోడ్లు, తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వేసాము, సైడ్ గార్డులు వేసాము. ఇదిగో మీకు అడిగితే రెవెన్యూ ఒక 7 లక్షలు పెట్టి గుడి కట్టించారు. అదే రకం మినరల్ వాటర్ ప్లాంట్ 7-8 లక్షలు పెట్టి మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించారు. అక్కడే అంబేద్కర్ కట్ట మీద రేకులు వేయించాం. దాంతోపాటు హాస్పిటల్ కట్టడానికి చిన్న పొరపాటు జరిగింది. హాస్పిటల్ కట్టడానికి సొంత స్థలం డబ్బులు 1,60,000 చుండూరు రవని పక్కా తెలుగుదేశం అతను ముందూరి కిషోర్ గారు డబ్బులు ఇచ్చి హాస్పిటల్ అది ఒక్కటే మిస్ అయ్యాం. హాస్పిటల్ కట్టించాల్సిండి. ఇక్కడ హాస్పిటల్కి స్థలం లేట్ అవడం వల్ల, ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల ఆ స్థలం హాస్పిటల్ కట్టించుంటే నేను ఎంతో శ్రమ పడ్డాను. హాస్పిటల్ ఇక్కడే ఎందుకని అందరూ ఎంతమంది అభ్యంతరం పెట్టినా మీకు తెలుసు హాస్పిటల్కి చిన్న లాస్ట్లో మిస్ అయిపోయింది. ఇది ఒకటి నేను ఇబ్బంది పడుతున్నా. మీరు ఇప్పుడు ఉదయం కూడా ఇంటికి వచ్చినప్పుడు సైడ్ కాలంలో అన్నీ ఎంత ఇబ్బంది ఉందో ఎక్కించి పెట్టుకొని మళ్ళీ చెప్తుంటే మేము బాత్రూమ్ నుంచి మళ్ళీ ఎత్తిపోసుకొని రెక్కలు పోతున్నాయి ఎట్లా కట్లా అని చెప్పారు. దాదాపు 40 లక్షలు వచ్చిన దాన్ని క్యాన్సిల్ అయ్యింది గత గొడవల వల్ల. ఆ విషయం ఇంత లోతుకు పోదలుచుకోలేదు. అట్లే ఇప్పుడు మళ్ళీ మన ఆదర్శ గ్రామం కింద అయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఇది ఆదర్శ గ్రామం కింద గత ప్రభుత్వం శాంక్షన్ 20 లక్షలు. మన ప్రకాశం జిల్లాకి ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా, ఆ ప్రకాశం జిల్లా నడిబొడ్డున ఒంగోలులో రవాణాకి ఇన్ఛార్జ్ చేయడం అనేది అది అందరం గర్వించదగ్గ విషయం. రానున్న రోజుల్లో మనందరికి సహకారం కూడా రవాణాకి ఖచ్చితంగా మనందరం ఇవ్వాలి. అలాగే మన నియోజకవర్గానికి మన మేరుగు నాగార్జున గారు తక్కువ సమయంలో వచ్చాడు, లాస్ట్లో వచ్చాడు. అదే 1 సంవత్సరం ముందు కనుక మనకి వచ్చుంటే మన నియోజకవర్గం ఎంత డెవలప్ అయ్యేదో మా అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన ఏదైనా పని చెబితే ఏదో షో చేసి అయిపోతుందిలేపో నేను చూసుకుంటానని చెప్పే రకం కాదు. పని అవుతుందంటే అవుతుంది అంటాడు, లేదంటే నేను పని చేయలేను బాబు ఇది కాదు అని చెప్పి అప్పుడే మొఖాన్ని చెప్పే వ్యక్తిత్వం ఆయనది. కాబట్టి గతంలో మనం ఎన్ని సంక్షేమ పథకాలు మనం అనుభవించాం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. గతంలో ఎన్ని సంక్షేమ పథకాలు చూసుకున్నాము, ఇప్పుడే ఉంది. చెప్పిన పని కూడా ఏది చేయలేక అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో అందరికీ అందిన సమాచారం లేదు. కాబట్టి ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు లేదు. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఏమీ లేదు. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. దయచేసి రానున్న రోజుల్లో డాక్టర్ మేరుగు నాగార్జున గారిని మనందరం బలపరుచుకున్నాం. ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే చేసుకొని ఈ రాష్ట్రానికి మళ్ళీ మంత్రి అయ్యేదానికి మనందరం తోడ్పాటు అవుతామని కోరుకుంటూ, మనందరం ముఖ్యంగా మన రవాణాకి మనందరి సహకారం ఖచ్చితంగా అందరం ఉండాలి. ఆయనకు వెన్నుదన్నుగా ఉంటేనే మన ఒంగోలు ఆయన శాసనసభ్యులుగా గెలవాలి. శాసనసభ్యులు గెలిస్తే ఆ ఆనందం మనకే దక్కుతుందని మీ అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. ఇక్కడ ఈ సభ పెట్టడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం గత ప్రభుత్వం ఏం జరిగింది. ఇప్పుడు అప్పుడు హామీలు అని అప్పుడు ఇచ్చినవన్నీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మొన్న కూటమి ప్రభుత్వం ఎలక్షన్ అప్పుడు మేనిఫెస్టోలో మనకు చెప్పి వాళ్ళు ఇంటింటి తిరిగి ఏమేమి ఇచ్చారు అవి అనేది ఒక స్కానర్ కోడ్ ద్వారా ఒకటి ఇప్పుడు లాంచ్ చేస్తారు సార్, వాళ్ళు చెప్తారు. దాన్ని ఓపెన్ చేస్తే అప్పుడు ఏమి ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇంకా ఏమి ఇస్తారు అని మన బజార్లో ఇట్లా మన విలేజ్లో ఉన్న అందరూ వాటిని ఎందుకు అనేది ప్రశ్నించాలి. ఆ ప్రశ్నిస్తేనే మనం రేపు దాన్ని ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎన్ని చేశారు, ఇంకా ఎన్ని చెయ్యాలి అనేది మనం గుర్తించుకొని అది వాళ్ళు ఎంత మోసం చేశారు అనేది మనం అందరికీ వివరించి చెప్పాలి. దాని గురించి దీని ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు మన గ్రామ కమిటీలు అనేవి రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ కమిటీలు, మండల కమిటీలు, అట్లా రాష్ట్ర కమిటీలు అట్లా అన్ని ఇవ్వటం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా గ్రామ కమిటీ అనేది చాలా ముఖ్యమైనది. దాన్ని ఇప్పుడు గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని మన గ్రామంలో ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి ఇది బాగా చాలా ఉపయోగపడుతుంది. బాగా యాక్టివ్గా ఉండే వాళ్ళని చూసి సార్ వాళ్ళు మన గ్రామంలో వాళ్ళు అందరూ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడు అనౌన్స్ చేసి చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే పదంలోనే మీకు మొత్తం తెలుసు. ఏం మోసం చేశాడా, ఏమేమి ఎలక్షన్ ముందు ఏమేమి చెప్పాడా, ఏమేమి చేయలేదా, ఏమేమి చేశాడా, ఏమీ చేయలా. ఏదో కొంతమందికి ఇచ్చాడు. అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ చేస్తే కొంతమందికి ఇచ్చాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు గొడవ చేయకపోతే
అసలు అవి కూడా ఇచ్చేవాడు కాదు. మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారంటే ఆయన దగ్గర పనిచేయటం ఎంతో గర్వకారణంగా ఉంది. ఆయన దగ్గర పనిచేసే ప్రతి వ్యక్తి ఎంత అదృష్టంగా భావిస్తున్నారు. అదేవిధంగా మన నాగార్జున దగ్గర పనిచేయటం కూడా మన దగ్గర మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మీరందరూ నాగార్జునకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. నాగార్జునకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉంటుంది. మరో రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టే నాగార్జున గారిని చూస్తే అలాంటి అభిమానం, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నాగార్జున గారు. చుండూరు రవణ ఎమ్మెల్యే అయితే మీ గ్రామానికి ఎంతో గర్వకారణం. అలాగే మనమందరం మళ్ళీ చుండూరు రవణ కూడా కష్టపడి పనిచేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. చుండూరు రవణకి ఒంగోలు నియోజకవర్గం ఇవ్వటం ఎంతో అదృష్టంగా మనందరం భావించి కష్టపడి పనిచేద్దామని అందరికి మనం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, వాడికి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. శిథిలంగా ఉన్నూరు బాడి మరి అయ్యింది రావది గుడి, గుడి గంట కొట్టకుండా పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా, బతుకు మార్చింది జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. పేదింటితో పేగు బంధమే పెనవేసుకున్నాడు జగనన్నరా, మురిసిపోయేల రాజన్నరా. పేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీళ్లురా, కష్టాల తోడై నిలిసిండురా. ఆనందాలతో